ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రతి ఒక్కరికి శుభములు సమాధానం కలుగును గాక. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఈ దినం మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథం 140 5వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడు ప్రభు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఎవడు దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడంట. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో వాడు ధన్యుడై ఉన్నాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించువాడు, న్యాయం తీర్చువాడైనాడని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. సో ఎక్కడెక్కడ నీ జీవితం బంధింపబడినదో, ఎక్కడెక్కడ నీ జీవితము ఆగిపోయినదో ఈ దినము యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నీకు విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో విమోచన కలుగును గాక. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు ధన్యులను సెలవిస్తున్నాడు. కాబట్టి యేసు ఆయన కృప ఈ దినం నేను దర్శించి విడిపించును గాక, విమోచించును గాక. బంధింపబడిన విడిపించే దేవునికి అద్భుతమైన కృప నిన్ను బలపరచును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.